ఎక్కడ ఉన్నాం చెప్పండి? కాశీ. నిన్న రాత్రి మేము వచ్చాం ఫ్రెండ్స్, 7 o'clock అనుకుంటాను. అయితే దర్శనానికి వెళ్ళిపోయాము, బాగా జరిగింది. కాకపోతే మేము రాకముందు వర్షం పడింది. ఇప్పుడంతా కూడా బురదగా ఉంది నాకు రాత్రి దర్శనం. కానీ లెక్క ఏంటంటే మేము దర్శనం చేసుకున్నప్పుడు వర్షం పడలేదు. అంటే ఇప్పుడు చెప్పులు ఎంటర్ అయిన తర్వాత చెప్పులు లాకర్లో పెట్టించుకోవాలి, ప్రైవేట్ లాకర్లో పెట్టాలి. టెంపుల్స్ అయితే ఏ లాకర్ ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్, మనం ప్రైవేట్గానే పెట్టుకోవాలి. చెప్పులే కాదు, ఫోన్, వాచ్, ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏవి కూడా అలౌ చేయగలరు. ఇంకా మేము దర్శనం చేసుకున్న తర్వాత అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళిపోయాం, కాశీ అన్నపూర్ణాదేవి టెంపుల్కి. అక్కడ దర్శనం బాగా అయింది ఫ్రెండ్స్. దాని తర్వాత మేము అక్కడి నుంచి 1 to 2 kilometers దూరంలో ఉన్న విశాలాక్షి టెంపుల్కి వెళ్ళిపోయాము. విశాలాక్షి అయితే దర్శనం బాగా బయటకు వచ్చేసాము. అంటే ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము. అక్కడంతా బ్యారిగేడ్స్ చేసి ఫుల్ సెక్యూరిటీ టైప్ చేస్తున్నారు. ఎందుకంటే రేపటి నుంచి కుంభమేళ జనాలు వస్తూ ఉంటారు. సో మీరు కనుక కాశీ వచ్చేలాగా ఉంటే మాత్రం కుంభమేళ అయిన తర్వాత రండి, ఎందుకంటే అప్పుడే క్రౌడ్ కొంచెం తగ్గిపోతుంది. కుంభమేళ దర్శనం అయ్యేటప్పుడు స్పర్శ దర్శనం, విఐపి దర్శనాలు ఏమీ ఉండవు ఫ్రెండ్స్. మీరు కనుక చేసుకోవాలనుకుంటే మాత్రం కుంభమేళ తర్వాత చేసుకోవాలి. అయితే మేము విశాలాక్షి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత 4 to 5 kilometers దూరంలో ఉన్న కాలభైరవ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ చాలా బాగా దర్శనం అయింది ఫ్రెండ్స్. ఫ్రంట్ డోర్ ఒకటి ఉంటుంది, బ్యాక్ డోర్ ఒకటి ఉంటుంది. అయితే చెప్పులు కూడా బయట పెట్టేయాలి. ఘాట్స్ వెళ్ళడానికి 12:30 అయింది ఫ్రెండ్స్. అయితే వెళ్ళినప్పుడు అంతా ఆలోచించుకొని టెంపరేచర్ ఎలాగుంటుందో, అయినా జనాలు ఎక్కువ ఉన్నారు. అయితే మేము కాళ్ళు లోపల గంగలో పెట్టడానికి భయపడాము. కొంతమంది అయితే స్నానాలు కూడా చేస్తారు ఫ్రెండ్స్ అదే టైంలోని. నాకైతే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. దాని తర్వాత రూమ్స్ తీసుకున్నాము. ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే 9:30 అయింది టైం. అయినా చూడండి టెంపరేచర్ ఎలా ఉంది. 40 degrees Celsius ఫ్రెండ్స్ ఇదంతానా. అయితే మేము రాత్రి పడుకున్నప్పుడేమో 7 to 6 degrees Celsius ఉన్నది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ప్రజెంట్ మేము కాశీ టు అయోధ్య బయలుదేరుతున్నాము. డీటెయిల్స్ తర్వాత చెప్తాను.